మీకు ప్రీమియర్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, దిస్ ఏ న్యూ ప్రాజెక్ట్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్. ఓపెన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే కాపీ ఏదైనా ఉంది నాది ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ అంటే ఇది న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ స్క్రాచ్ లిస్ట్ ఉంటాయి, అంటే మనం ప్రాజెక్ట్ పాత్ ఎక్కడ పెట్టుకోవాలో మనం చూస్ చేసుకోవచ్చు. మన ఇష్టం. డెస్క్టాప్ ఫోల్డర్ నేను మైస్ట్రో అనే ఫోల్డర్ పెట్టుకొని ఆ ఫోల్డర్ చూస్ చేసుకున్నాను. అంటే ఏంటంటే బ్రౌజర్ క్లిక్ చేసి మీ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ చూస్ చేసుకుని సరిపోతుంది. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకోండి. డెస్క్టాప్ మీద కావచ్చు, లోపల ఏదైనా డ్రైవ్. ఓకే, ఆ ప్రాజెక్ట్ నేమ్ పెట్టుకుంటే ఆ ఫోల్డర్ని ఈ 4 చూస్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇలా ఉంది కదా. ఇది నేమ్, ప్రాజెక్ట్ నేమ్ అన్టైటిల్ అని ఉంది. సో మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ పేరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. పెట్టాను. ఓకే, ఓకే చేశాను. ఇది సీక్వెన్స్ సెట్టింగ్స్ అనమాట. టైం లైన్ అంటే మీరు ఫుల్ హెచ్డీ చేయాలనుకుంటున్నారా, డివి కాల్ ప్రాజెక్ట్ అని అడుగుతుంది. మీరు ఏ ప్రాజెక్ట్ అయితే ఆ టైం లైన్ ఓపెన్ చేసుకోవాలి. నిన్న మనం చెప్పుకున్నాం. ఓకే, ఇది డివిలో 24 ఫ్రేమ్స్ అనమాట. ఓకే, డివిలో 24 ఫ్రేమ్స్. డివి అంటే చెప్పాను కదా, నార్మల్ క్వాలిటీ, చిన్న క్వాలిటీ. ఇది డివి. ఓకే, ఇది ఎన్టీఎస్సి. మనం చెప్పాం కదా ఫారెన్ యూజ్ చేస్తాం, మనం యూజ్ చేయమని చెప్పేసి. ఇది ఎన్టీఎస్సి ఫార్మాట్. డివి కాల్ మన 720x576. అదే డివి క్యాసెట్లు వచ్చాయి కదా, అది డివి ఫార్మాట్ అనేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ డివిసి ప్రో 50. ఇది నార్మల్ క్వాలిటీ. మనకు ఫుల్ హెచ్డీ కావాలనుకుంటే డివిసి ప్రో హెచ్డీ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసి 108i లో i50 పెట్టుకోండి. ఓకే, 1440x100, 1280x180 ఇష్టం. ఇది పెట్టుకోండి. i50 పెట్టుకోండి. ఓకే, పెట్టుకొని ఇది సీక్వెన్స్ నేమ్ ఏదైనా పెట్టుకోండి ఇష్టం. ఓకే, సపోజ్ ఇమేజ్ ఎడిటింగ్ అనుకుంటున్నాను, ఇమేజ్ ఎడిట్ అని పెట్టుకున్నాను. ఓకే చేశాను. ఇలా ఓపెన్ అయి ఉంది. ఓకే, దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ప్యానల్, ప్రివ్యూ మానిటర్, అవుట్పుట్ మానిటర్, టైం లైన్. ఓకే, ఇది సీక్వెన్స్ ఇందా మనం చేసుకున్నది. ఇప్పుడు ఏదైనా ఫైల్ ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఫైల్ ఇంపోర్ట్ చేయాలంటే షార్ట్ కట్ ఏం చెప్పుకున్నాను మనం, కంట్రోల్ ఐ ఇంపోర్ట్ ఫైల్. కంట్రోల్ ఐ అన్న ప్రెస్ చేయండి, లేదా ఈ ప్రాజెక్ట్ ప్యానల్ లో రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఇలా చేయండి. ఓకే, సో ఒక వీడియోని సెలెక్ట్ చేశాను. ఒక వీడియోని సెలెక్ట్ చేసి జస్ట్ ఓపెన్ కొట్టాను. ఓపెన్ కొట్టగానే ఆ వీడియో వచ్చింది. ఈ వీడియోని మీరు డబుల్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ మాటలో చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్న వీడియోని మీరు ఇక్కడ డబుల్ చేసి ఫ్రీ మాటలో చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్న వీడియోని డబుల్ చేసి మనకు ఫ్రీ మోడల్ కనిపిస్తుంది. ఈ ఫ్రీ మోడల్ ఉన్నవి ప్యానల్లో తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూడండి, ఈ వీడియో టైమ్లైన్ తీసుకోవాలనుకుంటున్నాను. టైమ్లైన్ తీసుకోవాలనుకుంటే ఇన్సర్ట్ ఆర్ ఓవర్ రైడ్ అని చెప్తున్నాను నేను. ఇన్సర్ట్ ఆర్ ఓవర్ రైడ్. ఇన్సర్ట్ అంటేనేమో కామా, ఓవర్ రైడ్ అంటే ఏమో డాట్. ఓకే, కామా కానీ డాట్ కానీ ప్రెస్ చేయొచ్చు, లేదా ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఇది ఇన్సర్ట్, ఇది ఓవర్ రైడ్. ఏదైనా ప్రెస్ చేయొచ్చు, లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోవచ్చు మీ ఇష్టం. ఓకే, ఒక వీడియోకి ఒక ఆడియో ట్రాక్ ఉంటుంది. ఈ ప్రీమియర్ లో మీకు ఎఫ్సిపిలో కానీ ఎపిలో కానీ ఏంటంటే ఒక వీడియోకి 2 ఆడియో ట్రాక్ ఉంటాయి. వాటి లెఫ్ట్ రైట్ ఛానల్స్ అంటారు. మనకు 2 ఇయర్ ఫోన్స్ వస్తాయి కదా, 2 ట్రాక్స్ ఉంటాయి, 2 ఇయర్ ఫోన్స్ వస్తాయి. ఇది ప్రీమియర్ ఏంటంటే ఒక ట్రాక్ 2 ట్రాక్స్ ఇస్తారు అనమాట. ఇది మోనో లాగా. ఇది జస్ట్ ఇన్సర్ట్ చేసిన
ఇక్కడికి వచ్చేస్తుంది, ఓవర్ రైట్ చేసినా ఇక్కడికి వచ్చేస్తుంది, ఇది టైం లైన్ కాబట్టి. ఓకే, ఇప్పుడు తీసుకునేటప్పుడు నాకు వీడియో ఒకటే రావాలి కిందకి, నాకు దాని ఆడియో వద్దులే అనుకున్నాను. వీడియో ఒకటి కింద తీసుకోవాలి, దానికి నేను వేరే ఆడియో ఇస్తున్నాను అనుకుంటా ఉన్నాను. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఈ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఇలా సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతాయి, మళ్ళీ ఇలా క్లిక్ చేస్తే డిసెలెక్ట్ అవుతాయి. ఓకే, ఇక్కడ వీడియో ఒకటే ట్రాక్ సెలెక్ట్ లో పెట్టాను, సెలెక్ట్ లో పెట్టి ఇన్సర్ట్ చేశాను. చూడు వీడియో ఒకటే కిందకి వచ్చింది, ఆడియో రాలేదు. ఇక్కడ ఏ ట్రాక్ సెలెక్ట్ లో ఉందో పైనుంచి వచ్చేటప్పుడు అదే వస్తుంది. వీడియో ట్రాక్ ఒకటే సెలెక్ట్ లో ఉంది కాబట్టి వీడియో ఒకటే కిందకి వచ్చింది. ఓకే, లేదు నాకు ఆడియో ఒకటే కింద కావాలి, దాని వీడియో నాకు వద్దు అనుకుంటున్నాను, ఆడియో ట్రాక్ సెలెక్ట్ చేసి వీడియో డీసెలెక్ట్ చేయండి, ఇన్సర్ట్ చేయండి, ఆడియో ఒకటే కిందకి వచ్చేస్తుంది వీడియో. నాకు బోత్ రెండు కావాలి, ఆడియో వీడియో రెండు ట్రాక్ సెలెక్ట్ లో పెట్టుకుని ఇన్సర్ట్ చేయండి, ఇది రెండు. సరే తీసుకున్నాను, తీసుకున్న తర్వాత ఆడియో కానీ వీడియో కానీ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ తీసుకున్నాను, రెండు తీసుకున్నాను, రెండు తీసుకున్న తర్వాత నాకు వద్దులే వీడియో వద్దు అనుకున్నాను. ఇప్పుడు తీసేయాలంటే ఏం చేస్తాను, సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే చూడండి ఆడియో వీడియో రెండు సెలెక్ట్ అవుతుంది, లింక్ లో ఉంది. ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేసి కొట్టిన ఆడియో పోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండుకి ఏం చేయాలంటే అన్లింక్ చేయాలి. ఇప్పుడు లింక్ లో ఉన్నాయి, ఆడియో వీడియో రెండు సెలెక్ట్ అవుతుంది, ఒకదాన్ని సెలెక్ట్ చేస్తే రెండు సెలెక్ట్ అవుతుంది కదా. అన్లింక్ చేయాలంటే ఏం చేస్తామంటే దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ అన్లింక్ అని ఉంటుంది. ఓకే, అన్లింక్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి వీడియో ఆడియో ఇందులో సెలెక్ట్ అవుతుంది. దానికి మీకు ఏదైతే వద్దో అక్కడ ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి. ఆడియో వద్దు అనుకోండి, ఆడియో సెలెక్ట్ చేయండి, డిలీట్ చేయండి. ఓకే, మళ్ళీ రెండు లింక్లు వేసుకోవాలనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి మళ్ళీ లింక్ చేస్తే మళ్ళీ రెండు లింక్ అయిపోతాయి. ఈ ట్రాక్ మీకు ఇలా ఉంటుంది కదా, యారో ఓపెన్ చేసుకుంటే మీకు కొంచెం పెద్దగా చూపిస్తుంది. ఇంకా కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇది పట్టుకొని ట్రాక్ చేయండి, ఓకే, ఎక్స్టెండ్ అవుతుంది. మనం ఆడియో ఉందో లేదో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆడియో వేవ్ చూస్తే ఫైండ్ అవుట్ చేయదు. ఆడియో వేవ్ ఉందంటే ఆడియో ఉన్నట్టు అర్థం. ఓకే, ఈ లైన్ కనిపిస్తుంది ఎల్లో లైన్, ఎల్లో లైన్ ఇప్పుడు మనం ప్లే చేస్తాం, ఇక్కడ ఆడియో లెవెల్ చూపిస్తా ఉంది, అది కరెక్ట్ గా ఉంది. మరి పైకి వెళ్ళిన ఇక్కడ రెడ్ వస్తుంది, రెడ్ వచ్చిందంటే ఆడియో బర్న్ అయిపోతుంది, రెడ్ రాకూడదు ఎప్పుడు. ఇప్పుడు ఫర్ సపోజ్ రెడ్ రావట్లేదు కదా, ఈ ఎల్లో లైన్ కొంచెం పైకి అంటున్నాను, ఇప్పుడు చూడు రెడ్ వస్తుంది అక్కడ. ఇక్కడ రెడ్ వచ్చిందంటే ఏమవుతుందంటే ఆడియో బర్న్ అంటే ఎలా ఉంటుందంటే టీవీలో బర్ర సౌండ్ వస్తుంది, మనకు ఆడియో ఇన్పిస్తుంది, అది ఆడియో బర్న్ అవుతూ ఉంటాం. ఎప్పుడైనా కానీ ఇక్కడ రెడ్ అనేది అసలు రాకూడదు, రెడ్ వచ్చిందా ఆడియో లెవెల్ ఇక్కడ తగ్గించుకోవాలి, తగ్గించుకొని చెక్ చేసుకొని మనం తగ్గించుకోవాలి. ఈ ఆడియో లైన్ కింద కంటేనే ఆడియో లెవెల్ తగ్గుతుంది, పై కంటేనే ఆడియో లెవెల్ తగ్గుతుంది. ఇలా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని సరిపోతుంది, ఆడియో లెవెల్ పెంచుకోవడం. నేను ఇంకో వీడియో రిపోర్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కూడా డబుల్ ఇచ్చేసాను. ఈ వీడియో నాకు ఈ టైంలో కావాలంటే ఇక్కడ ఎక్కడ కావాలంటే కసర అక్కడ పెట్టాలి, ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ పెట్టండి, కసర ఇక్కడ పెట్టి ఇన్సర్ట్ చేస్తే ఆ క్లిప్ అక్కడ వచ్చేస్తుంది. ఓకే, మీకు కసర ఎండింగ్ లో పెట్టామనుకో దీని అనుకునే వీడియో వస్తుంది, లేదా దానికి దూరం కావాలంటే కొంచెం దూరంగా పెట్టి ఇన్సర్ట్ చేయి, దానికి దూరంగా వస్తుంది. డిపెండ్స్ ఆన్ కసర్ అనమాట, కసర్ అక్కడ ఉందో పైనుంచి వచ్చే వీడియో అక్కడ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఇన్సర్టింగ్ ఓవర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ వీడియో నాకు ఫస్ట్ రావాలి, ఇది వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను, కసర్ స్టార్టింగ్ లో పెట్టుకొని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో ఇక్కడ పడిపోయి దాన్ని వెనకనే చేస్తుంది, ఇది ఇన్సర్ట్. అదే ఓవర్ రైట్ అనుకోండి, ఆ క్లిప్ పైన ఈ క్లిప్ ఓవర్ లాప్ అయిపోతుంది, ఆ ప్లేస్ రీప్లేస్ అయిపోయింది, ఆ క్లిప్ పోయింది, దాని మీద ఇది రీప్లేస్ అయిపోయింది, ఇది ఓవర్ రైట్. ఓకే, ఆ క్లిప్ పోయినా పర్వాలేదు, నాకు క్లిప్ వస్తుంది అనుకుంటే ఓవర్ రైట్ చేస్తాం. లేదు నాకు ఆ క్లిప్ ఉండాలి, ఫస్ట్ లో ఈ క్లిప్ ప్లే అవ్వాలి, తర్వాత ఆ క్లిప్ ప్లే కావాలనుకుంటే ఇన్సర్ట్ చేస్తాం. నువ్వు కసర్ స్టార్టింగ్ లో పెట్టావు కదా, ఆ క్లిప్ స్టార్టింగ్ లో వచ్చేసింది, ఇప్పుడు నిందాకున్న వీడియో వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఫర్ సపోజ్ ఈ వీడియో మిడిల్ లో పెట్టుకోవాలి, మిడిల్ లో పెట్టి ఇన్సర్ట్ చేసావు అనుకో, అంతవరకు కట్ చేసి రెండింటిని డివైడ్ చేసి మధ్యలో ఇన్సర్ట్ అయిపోతుంది క్లిప్. నువ్వు కసర్ ఎక్కడైతే పెట్టావు అక్కడ
ఆ క్లిప్ అక్కడ కట్ చేస్తుంది, కట్ చేసి రెండింటికి 2 ముక్కల కింద డివైడ్ చేస్తుంది, డివైడ్ చేసి మధ్యలో క్లిప్ పెడుతుంది. చూడు మళ్ళీ క్లిప్ అయిపోయినాక మళ్ళీ కంటిన్యూ ఇన్సర్ట్ అంటే అది నీకు ఇక్కడ ఉన్న క్లిప్ పేవ్ మోడల్ ఉన్న క్లిప్ ఎక్కడైనా కావాలనుకుంటే అక్కడ పెట్టుకుని ఇన్సర్ట్ చేసేస్తాం. ఓకే, 2 క్లిప్ల మధ్యలో కానీ ఫస్ట్ క్లిప్ ముందు కానీ ఎక్కడైనా కావాలనుకుంటే అక్కడ పెట్టేసి ఇన్సర్ట్ చేయడం. ఓకే, లేదు ఆ క్లిప్ పోయినా పర్లేదు నాకు ఈ క్లిప్ రావాలనుకుంటే ఓవర్ రైట్, దాంట్లో రీప్లేస్ అయిపోతుంది. ఓకే, కన్ఫ్యూజన్ ఉందా? లేదు. ఓకే, దానికి ఎక్కడ రావాలో తెలియదు, కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడ వస్తుంది. సరే, ఈ టైంలో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, ఇప్పుడు ఈ వీడియో సపరేట్, ఇది వీడియో నేను సపరేట్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ టైంలో ఈ వీడియో ఉంది, ఈ వీడియో మీకు సపరేట్ ఎడిటింగ్ చేయాలంటే ఇంకో సీక్వెన్స్ తీసుకోవాలి, ఇంకో టైం లైన్ తీసుకోవాలి. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక టైం లైన్ పెట్టుకుంటాం కదా మనం. ఇది వెడ్డింగ్ ప్రోమో, ఇది టైం లైన్ ఉంది, ఈ వీడియో ఇంకొక వీడియో పక్కన అనుకుంటున్నాను, ఇది ఇంకో టైం లైన్ కావాలి నాకు. ఇంకో టైం లైన్ అంటే ఇంకో సీక్వెన్స్ అన్నమాట, న్యూ సీక్వెన్స్. కంట్రోల్ ఎన్, న్యూ సీక్వెన్స్. ఓకే, ఏ సీక్వెన్స్ కావాలి? ఫుల్ హెచ్డీ కదా, అదే ఫుల్ హెచ్డీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సీక్వెన్స్ నేమ్ పెట్టుకొని లేకపోతే సీక్వెన్స్ 2 అని వస్తుంది. మళ్ళీ ఓకే చేస్తాం అనుకో, సీక్వెన్స్ 2 అని వస్తుంది. చూడు, ఇది ఫస్ట్ సీక్వెన్స్, ఇది ఇలా సీక్వెన్స్, ఇదే ఫస్ట్ సీక్వెన్స్. ఇలా సీక్వెన్స్ ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఈ ఇష్టం, 100, 150 ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో ఈ సీక్వెన్స్ లో పెట్టేసుకుంటున్నాను. ఇలా ఇందా ప్రాజెక్ట్ ఇది, ఇప్పుడు ప్రాజెక్ట్ ఇది, ఇంకో సీక్వెన్స్ కావాలి, ఇంకో సీక్వెన్స్, మళ్ళీ ఇంకో సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ ఎన్నైనా తీసుకోవచ్చు, ఒక టైంలో ఒక ప్రాజెక్ట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, మనకి ఇందాక ఒకటి రెడ్ వచ్చింది, ఇక్కడ వేవ్స్ కనిపించుకుని హైదరాబాద్ కనిపించాలి అంటే ఇక్కడ వేవ్ సింబల్ ఉంటుంది, ఇలా క్లిక్ చేసాం అనుకో, సో వేవ్ ఫామ్ సేమ్ నేమ్ ఉంది, అంటే పేరు ఒకటి చూపిస్తుంది కానీ ఆ వేవ్ చూపిస్తుంది. ఈ క్లిక్ చేసుకొని షో వేవ్ ఫామ్ అనుకుంటూ వేవ్ ఫామ్ చూపిస్తుంది. ఓకే, టైం లైన్ చిన్న చేయాలి పెద్ద చేయాలి అనుకుంటే జూమ్ ఉంటుంది. మైనస్ కొడితేనేమో చిన్నగా అయిపోతుంది, ప్లస్ కొడితేనేమో పెద్దగా అవుతుంది. టైం లైన్ జూమ్ అవుతుంది. షార్ట్ కట్ ఇది. మాన్యువల్ కావాలంటే కింద టూల్ బార్ ఉంది కదా, దానిలో ఇది పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తేనేమో జూమ్, దీని తగ్గిస్తేనేమో జూమ్, స్కేల్ బార్ లాగా. ఓకే, సరే, నేను ఇప్పుడు ఒక ఆడియో సాంగ్ తీసుకుంటున్నాను. ఒక ఆడియో సాంగ్ తీసుకుంటున్నాను. ఆడియో సాంగ్. ఓకే, ఇంకా సీక్వెన్స్ ఒకటి ఉంది, అలాగే థర్డ్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ లోకి ఆడియో ఈ వేవ్ కనిపించాలంటే ఈ ఆరో ఓపెన్ చేయండి, యారో ఓపెన్ చేస్తే నాకు కొంచెం పెద్ద కనిపిస్తుంది. ఓకే, చూడు ఆడియో లెవెల్ సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష వస్తుంది. ఎదలైనా నేను అలా వస్తే ఏమవుతుందంటే మన టీవీలో ఒక సైడ్ స్పీకర్ సౌండ్ ఎక్కువ, ఒక సైడ్ స్పీకర్ సౌండ్ తక్కువ, అప్ అండ్ డౌన్ అవుతుంది. అలా రాకూడదు. ఎప్పుడు మనం ఎడిటింగ్ చేసినప్పుడు స్టార్టింగ్ చేసిన పని ఏంటంటే ఆడియో లెవెల్ చెక్ చేసుకోవాలి, రేట్ తగ్గుతుందా లేదా, ఆడియో లెవెల్ ఈక్వల్ ఉందా లేదా, అది ఈక్వల్ లేదు, అప్ అండ్ డౌన్ వస్తా ఉంది. సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను ఏం చేస్తామంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్ లోని ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్ లో ఆడియో ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి.
ఇందులో ఫిల్ లెఫ్ట్ ఫిల్ రైట్ అని ఉంటుంది. ఈ రెండింటి ఏదైనా వేసుకోవచ్చు. ఒక ఫిల్ లెఫ్ట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను ఆడియో పై. ఓకే, ఇప్పుడు చూడు, ప్లే చేయి.
టైమ్ లైన్ జూమ్ కావాలంటే టైమ్ లైన్ సెలెక్ట్ చేసి ఫీల్డ్ కొట్టండి, టైమ్ లైన్ ఒకటే చూపిస్తుంది. మళ్ళీ ఫీల్డ్ కొట్టండి, బ్యాక్ వెళ్తుంది. ప్రాజెక్ట్ ప్యానల్ కావాలంటే ప్రాజెక్ట్ ప్యానల్ క్లిక్ చేసుకొని ఫీల్డ్ కొట్టండి, మళ్ళీ ఫీల్డ్ కొడితే ప్రాజెక్ట్ ప్యానల్. ఇలా ఏ ప్యానల్ కావాలంటే ఆ ప్యానల్ సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ కొడితే ఆ ప్యానల్ వస్తుంది. ఈ కనెక్షన్ టైం లైన్ కదా, ఇక్కడ ఎక్కడ పెడతాం మనం, ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఈ పని ఇది చూడు, ఇది యానిమేషన్, ఇది కీ పాయింట్స్ కనిపిస్తుంది ఇక్కడ, పెట్టలేదు కాబట్టి చూడు ఇది క్లిక్ చేస్తున్నాను. తగ్గించుకోవాలనుకుంటే ఇమేజ్ తగ్గించుకుంటే ఇమేజ్ లెంత్, yes ఎగ్జాక్ట్లీ, ఇమేజ్ లెంత్ తక్కువ ఉంటే యానిమేషన్ స్పీడ్ ఉంటుంది, ఇమేజ్ లెంత్ ఎక్కువ ఉంటే స్లో ఉంటుంది. ఈ ఇమేజ్ లెంత్ తగ్గించుకొని పెంచుకోవాలి, ఎడ్జ్కి వెళ్ళి పట్టుకొని డ్రాగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ లోనే మనం ఇన్నో పిక్ చేసినప్పుడు మనకు పెట్టుకోవాలి. అందుకే లిరిక్ తగ్గట్టుగా పెట్టుకున్నాం అనుకో నీట్ గా ఉంటుంది, వాడికి చేంజ్ అవుతుంది. ఇలా రెడ్ మార్క్ వచ్చింది అనుకో పైన రెండర్ చేయాలి. రెండర్ చేయాలంటే షార్ట్ కట్ నేను చెప్పలేదు, మర్చిపోయాను, రాసుకోండి. రెండర్ షార్ట్ కట్ ఎంటర్, ఎంటర్ కొడితే రెండర్ అయిపోతుంది. ఫుల్ స్క్రీన్ కూడా రాసుకుంటుంది. ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను, రెండర్ ఆ రెడ్ది పోతుంది. రెడ్ అక్కడ చూపిస్తున్నారు మనకి, ఎక్కడ దాకా కోర్స్ చేస్తాం అక్కడ దాకా రెండర్. సరిపోవు కోటి కనులైనా సరి రెండర్ దేనికి అంటే మనకి ఎర్రర్స్ చూపించకుండా కొన్ని స్టక్ అవుతాయి. మామూలుగా ఏంటంటే జస్ట్ ఇమేజ్ కాబట్టి సరే, బ్లూ మ్యాట్ వీడియోస్ వేసి ఎక్కడ బ్యాక్గ్రౌండ్ వేసి కీ చేస్తాం కదా, అప్పుడు రెండర్ అయ్యి ప్లే అవుతుంది, సరిగ్గా స్టక్ అవుతుంది. సో కంపల్సరీ రెండర్ చేయాలి. రెండర్ చేసినా మళ్ళీ మనకు స్పీడ్ ఉంటుంది సిస్టమ్, లేకపోతే స్టక్ అవుతుంది ప్లే అవుతుంది. కొన్ని ఎక్స్పెరిమెంట్ పెట్టినా కానీ ఫైల్స్ కూడా ఎర్రర్ వస్తాయి ఒకసారి. దాన్ని మళ్ళీ యానిమేట్ చేయడం మళ్ళీ అంతవరకు ఉంటుంది. ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, ఇక్కడ రెండర్ చేసావు, దీన్ని యానిమేట్ చేసావు, ఆ క్లిప్ కూడా రెండర్ అవుతుంది. జస్ట్ ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొడితే ఆ క్లిప్ కూడా రెండర్ అవుతుంది. సరిపోవు కోటి కనులైనా సరిపో స్టార్టింగ్ లో కొంచెం 3 రోజులు కొంచెం ఇంకా ఉంటుంది. ఒకసారి అలవాటు పడ్డారంటే ఏముంటుంది, చాలా ఈజీ ఉంటుంది. ఓకే, ఇమేజ్ వెళ్ళినప్పుడు ఈ ప్రెస్ చేస్తుంది. అక్కడ లెఫ్ట్ కలర్ లెఫ్ట్, రైట్ కలర్ రైట్. మీకు ల్యాప్టాప్ లో హోమ్ ఎండ్ బటన్ ఉంటాయి కదా, హోమ్ ఎండ్ బటన్స్ లేదు అనుకుంటే ఏంటంటే షిఫ్ట్ ఒకటి ప్రెస్ చేయాలి. షిఫ్ట్ అయి కొడితే గో టు హోమ్, షిఫ్ట్ కొడితే గో టు ఎండ్. ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే టైమ్ లైన్ లో ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ లేనప్పుడే పనిచేస్తుంది. షిఫ్ట్ ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ పెట్టామనుకో, ఇప్పుడు షిఫ్ట్ అయి పెట్టామనుకో గో టు ఇన్ పాయింట్, గో టు అవుట్ పాయింట్. షిఫ్ట్ ఇది లేనప్పుడే మీకు అది పనిచేస్తుంది. షిఫ్ట్ గో టు హోమ్, గో టు. ఓకే, యానిమేషన్ పేజ్ బ్యాక్ రావాలంటారా? పేజ్ బ్యాక్ రావాలి, ఏదైనా చేసిన తర్వాత బ్యాక్ రావాలంటే ఆ స్టెప్ బ్యాక్ అండూ రావాలంటారా? కంట్రోల్ చేయాలి, అండూ. పయన ఓకేనా, చూసుకోండి. ఆ ప్రాజెక్ట్ ప్యానల్ అదే ఫస్ట్ మనం చెప్పాం కదా,
ప్రాజెక్ట్ సెట్టింగ్స్ పెట్టుకోవడం, న్యూ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ వస్తుంది కదా, ఫోల్డర్ పెట్టుకొని ఎక్కడ అందులోనే పెట్టుకుంటే ప్రాజెక్ట్ అందులో ఓకే. సేవ్ చేయాలి అనుకుంటే సేమ్ అందులోనే సేవ్ అవుతుంది. వీలుంటే అది క్యారీ చేసుకోండి. ఫేస్ ఫీల్డ్ బ్రిటిష్ షాప్ దొరుకుతుంది, ఫేస్ ఫీల్డ్ అది కూడా తెచ్చుకోండి.